నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్కంఠకు దారితీస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి సమావేశంతో పెండింగ్ సమస్యలు కొలిక్కి వస్తాయా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలు. యనమలకుదురులో వెలుగుపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రాథమిక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన మాజీ సీఎం జగన్. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు తెరతీశారని ఆరోపణ. దుర్గమ్మకు తొలి ఆషాఢ సారీ సమర్పించిన ఆలయ సిబ్బంది. అమ్మవారికి సారీ సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని ఈవో రామారావు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ తెలంగాణ సీఎంల భేటీ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా పలు అంశాలు ఇంకా పెండింగ్ లో ఉండటంతో పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. దీంతో పెండింగ్ సమస్యలు కొలిక్కి వస్తాయా లేదా అనే రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వ వైద్యశాల ద్వారా నాణ్యమైన వైద్యం అందే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని యనమలకుదురు గ్రామంలో వెలుగుపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలుగుపూడి నరసింహారావు రాజ్కుమార్ నిర్మించిన ప్రాథమిక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ 2014 నుండి 19 మధ్య ఆసుపత్రి నిర్మాణం కోసం ఎంతో కృషి చేసిన వెలుగుపూడి ట్రస్ట్ అధినేత రాజ్ కుమార్ ను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజున 10 మందికి మంచి ఆరోగ్యం అందాలనే లక్ష్యంతో రాజ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఆయుష్మాన్ కేంద్రాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు. బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పేదల కోసం ఆసుపత్రి నిర్మాణం చేయటం ఆనందకరమన్నారు. యనమలకుదురులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. దీన్నే ఆరోగ్య మందిరంగా కూడా మనం పిలుస్తున్నాం. ఈ ఆరోగ్య మందిర నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయిస్తే ఈ గ్రామానికి సంబంధించిన ఒక దాత వెలగపూడి రాజ్కుమార్ గారు తన ట్రస్ట్ ద్వారా దాదాపు 4,25,00,000 ఖర్చు పెట్టి భవన నిర్మాణం చేసి కొంతవరకు ఒక అధునాతన సామాగ్రిని కూడా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా వారు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ఇవాళ సమాజంలో అనేక మంది జీవితంలో స్థిరపడి ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు తమ తమ గ్రామాల్లో ప్రజలకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య రంగంలో ఆరోగ్య మందిరాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ లేదా ఉపయోగపడుతుంది అనుకుని we made all provisions for the local community to utilize this. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు all the preventive measures can be executed here as it is with the lab equipment or the other facilities by itself, and we hope to continue to support this and grow this to provide other areas too, including pregnancy, surgeries and so forth by itself. But the primary focus is to make sure that the local community gets the benefit. They will get to use this. It becomes very affordable because most of it is free. So they'll be able to do a lot of preventive testing and hopefully seasonal diseases
seasonal impacts, focus like health okati, education, zero hunger. First we started with health. మా నాన్నగారు ఈ ఊర్లో ఏదో చేయాలని పెట్టి పెంచటీస్, సో దాని మూలన we started with health, but we focus on 3 things: education, zero hunger and health. Okay. Thank you all for. చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, శిశుపాలుడి పాలన మాదిరి ఆయన పాపాలు పండుతున్నాయని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మునిపెన్నడూ లేని చెడు సంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాంది పలికారని, వెంటనే ఆపకపోతే భవిష్యత్తులో అదే వాళ్లకు టీడీపీకి దెబ్బ కొడుతుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి రిమ్స్లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను శనివారం పరామర్శించిన జగన్ ఆసుపత్రి బయట మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి ఓటేశారని, 20 ఏళ్ల పిల్లాడిని దారుణంగా కొట్టారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. శిశుపాలుడి పాపాల మాదిరిగా ఆయన పాపాలు పండుతున్నాయన్నారు. అధికారం మారిన రోజున ఆ పాపాలు తన చుట్టుకుంటాయని చంద్రబాబు గుర్తించాలని వైఎస్ జగన్ అన్నారు. హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ బహుశా 20-25 ఏళ్ళు ఉంటాయేమో తన పిల్లాడికి. ఆ 20 ఏళ్ల పిల్లాడిని ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు. కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వెంపర్లకు ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తా ఉంటే ఏమి సాధిస్తా ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చేశాం, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా దుర్గగుడిలో అమ్మవారికి ఆషాఢ మాస సారె మహోత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రామారావు స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి తొలి ఆషాఢ సారెను దేవస్థానం సిబ్బంది, వైదిక కమిటీ అమ్మవారికి సమర్పించారు. మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామారావు పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మవారికి ఆషాఢ మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో ఆషాఢ సారె సమర్పించేందుకు వస్తారని, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమ్మవారికి దేవాలయ సిబ్బంది, వైదిక కమిటీ కుటుంబ సమేతంగా తొలిసారి సమర్పించారని తెలిపారు. ఓం నమః శివాయ. ఈరోజు ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర్ల యొక్క దివ్య సన్నిధానంలో ఆషాఢ మాసపు సారె మహోత్సవం ప్రారంభమైంది. ఈరోజు ముఖ్యంగా దేవస్థానం అర్చకులు, వేద పండితులు సారె సమర్పణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి మా వైదిక బృందం ఈరోజు స్థానాచార్యులు, ప్రధాన అర్చకుల వారి యొక్క ఆధ్వర్యంలో సారె సమర్పించడానికి అందరూ సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా అర్చకులందరూ స్వామి అమ్మవార్లకు మాంగళ్య సూత్రాలను కూడా సమర్పించడం విశేషం. మరి అమ్మవారి యొక్క ఆషాఢ సారె మహోత్సవాన్ని ప్రారంభిస్తున్నాం. 6వ ఫ్లోర్లో 6వ అంతస్తులో అమ్మవారిని కొలువు తీర్చాము. అమ్మవారికి అక్కడ సారె సమర్పణ జరుగుతోంది. అక్కడ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత, పూజాధికారులు నిర్వహించిన తర్వాత భక్తులందరినీ అమ్మవారి దర్శనానికి పంపించడం జరుగుతుంది. దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్మధన్యా సర్వోపకార కరణాయ దయార్ద్రచిత్త. కరుణా దయార్ద్ర కలిగినటువంటి దుర్గా అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రోత్సవ మాసం. ఈ మాసంలో గనక అమ్మవారికి
సౌమంగళ్య ద్రవ్యములు కనుక సమర్పిస్తే ఆమె శాంతి స్వరూపంగా మనకి అనుగ్రహించి సకల సౌభాగ్యాన్ని ఇస్తుంది, పాడి పంటలు పండింపజేస్తుంది. అందున ఈ సంవత్సరం నుంచి వారాహి నవరాత్రోత్సవాలు కూడా దేవస్థానం ప్రారంభం చేస్తున్నది. ఈరోజు కలశ స్థాపన, పంచవారాహి మంత్రములు, చండీ రుద్రపారాయణలు, రుద్రహోమములు ఇవన్నీ కూడాను ఈ 9 రోజులు, ఈ 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడాను ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత శాకంభరి ఉత్సవాలు ఇవన్నీ కూడాను అందులో యతీశ్వరులు అందరూ కూడాను ఈ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష తీసి లోక కళ్యాణం చేస్తూ ఉంటారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా తాజాగా మరో 3గురిని మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తీయగూర గోపిరెడ్డిగా గుర్తించి అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 8కి చేరింది. 2021 అక్టోబర్ 19న టీడీపీ నేత పట్టాభిరామ్ అప్పటి ముఖ్యమంత్రి జగన్పై విమర్శలు చేశారంటూ టీడీపీ కేంద్ర కార్యాలయంపై జగన్ మద్దతుదారులు దాడులు చేశారు. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్ తగిలింది. ఆయనపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై 1-2 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజా కేసు వివరాల్లోకి వెళ్తే తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమంటూ గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నానితో పాటు ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, గతంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన మాధవిలతారెడ్డిలను కూడా తన ఫిర్యాదులో ఆయన నిందితులుగా పేర్కొన్నారు. దుగ్గిరాల ప్రభాకర్ అండి, మాది గుడివాడ ఆటో నగర్ 4వ రోడ్లో ఉన్న పాత లిక్కర్ గోడౌన్కి ఓనర్ నేను. మా అమ్మగారు ఓనర్గా ఉన్న టైంలో 2011వ సంవత్సరంలో టెండర్ల ద్వారా మేము లిక్కర్ గోడౌన్ని పొంది ఉన్నాము. అతి తక్కువ ధరకు వేసి మేము పొంది ఉన్నాము. తదుపరి 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పద్మారెడ్డి గారు అనే ఆయన అల్లుడు కర్రి రామగోపాల్ రెడ్డి, మాధవిలతారెడ్డి గారు, అప్పటి జాయింట్ కలెక్టర్ గారు మాధవిలతారెడ్డి గారు, ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు వీరి సహకారంతో మా గోడౌన్ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారి గోడౌన్కి తీసుకెళ్ళటం కోసం, ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాలి నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి, కొడాలి నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు. ఆ అనుచరుల మీద, కొడాలి నాని గారి మీద, దిక్కిపాటి శశిభూషణ్ గారి మీద, వాసుదేవరెడ్డి గారి మీద, మాధవిలతారెడ్డి గారి మీద, తదితరులందరి మీద ఈరోజు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అనేది, ఆ కేసు నమోదైనది. దానిపై వారిని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని అర్థించాం. సంగీత సామ్రాజ్య రారాజు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని వక్తలు డిమాండ్ చేశారు. కర్ణాటక సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన బాలమురళీ కృష్ణ సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. గతంలో ఆయన పేరు మీద ఉన్న అవార్డులను పునరుద్ధరించి సంగీత కళాకారులకు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంగీత కళాకారులను సరైన పద్ధతిలో గుర్తించవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని వక్తలు పేర్కొన్నారు. విజయవాడ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న బాలమురళీ కృష్ణ విగ్రహం వద్ద ఘనంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో విజయవాడ అనేటువంటిది సాంస్కృతిక కళలకి, వేదాలకి పుట్టినైనటువంటి ఈ విజయవాడ నగరం నుంచి ఉద్భవించినటువంటి ఒక ఆణిముత్యం బాలమురళీ కృష్ణ గారు. విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో సంగీతాన్ని ప్రారంభించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఈ రోజున కర్ణాటక సంగీతానికి ఒక పేరు తీసుకొచ్చారంటే అది బాలమురళీ కృష్ణ గారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. వారు అనేక కీర్తనలు, త్యాగరాజస్వామి వారి కీర్తనలతో పాటు వారు సొంతగా అనేక కీర్తనలు రచించి ఇవాళ ప్రపంచంలో సంగీతంలో అభిమానులకి, సంగీత విద్వాంసులకి అందించారంటే సంగీతానికి వారు చేసినటువంటి సేవ ఎవరూ చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే
ప్రభుత్వం అందిస్తున్నటువంటి గౌరవాలను కూడా కాదనుకుని వారు ఒకానొక సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో కళలకి సంగీతానికి గౌరవం తక్కువైపోతుందని చెప్పి బాధపడి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినటువంటి తీరు మనందరికీ కూడా బాధాకరమైన విషయం. దీన్ని సంగీత విద్వాంసులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా విజయవాడ బ్రాహ్మణ సమాఖ్య ఈ కార్యక్రమం చేపట్టింది. వారు విజయవాడ నుంచి చిన్నతనంలోనే సంగీత విద్వాంసులుగా మారి దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి కర్ణాటక సంగీత విద్వాంసులు కూడా వారు గతంలో కొద్ది రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ కళాకారులుగా కూడా వారిని గుర్తించేశారు. వారి పేరుతో గతంలో 2 సార్లు బాలమురళీకృష్ణ అవార్డులు ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ కొత్త ప్రభుత్వం పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి సాంస్కృతిక శాఖ కూడా మర్చిపోయినట్టుంది ఈ కార్యక్రమాన్ని. కాబట్టి కొత్త ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ ముత్యాలంపాడు గ్రామీణ పశు వైద్యశాలలో జోనోసిస్ డే సందర్భంగా వ్యాక్సిన్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెంపుడు కుక్కల యజమానులు పెద్ద ఎత్తున పాల్గొని తమ పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్లు వేయించారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ డైరెక్టర్ కె విద్యాసాగర్, డిప్యూటీ డైరెక్టర్ వి గోపీచంద్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ డి రాజశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కెవి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల గురించి విపులంగా జంతు ప్రేమికులకు తెలియజేశారు. ముఖ్యంగా రెబీస్ వ్యాక్సిన్ టీకాలపై అవగాహన కల్పించారు. కుక్కలను పెంచడం మంచిదే అయినా నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలకు ప్రమాదమని తెలిపారు. జూలై 6 యునైటెడ్ డే సందర్భంగా ముత్యాలంపాడు 31వ డివిజన్లో వెటర్నరీ హాస్పిటల్ నందు ఇక్కడ జేడీ గారు అలాగే డీడీ గారు ఇలా మిగతా అధికారుల సమక్షంలో ఈరోజు యునైటెడ్ డే ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పెట్ యానిమల్స్ అయినటువంటి డాగ్స్ కానీ పిల్లులు కానీ ఇలాగా దానికి సంబంధించి ఏమున్నా పెంపుడు జంతువులకు సంబంధించి ఈరోజు వారిలో అవగాహన కల్పించడం కోసం వారికి ఎటువంటి డాగ్స్ కానీ పెట్ యానిమల్స్కి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా నిరంతరం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. కానీ ఈరోజు ప్రత్యేకంగా కూడా జరుపుకుంటూ అందరికీ ఇంకా అవగాహన రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడంతో అధికారులు అందరూ కూడా సమక్షంలో ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చాలామంది పెట్ యానిమల్స్ ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా చాలామంది ఇళ్లలో పెంచుకునే డాగ్స్ అన్నీ కూడా ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ టీకాలు వేయించుకోవడం వారందరూ కూడా చాలా అవగాహన కొంతమందికి ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది. ఇంకా ఎవరైతే ఇలాగా ఉన్నారో ప్రపంచ మానవాళి ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్లో ఈ వ్యాధుల బారిన పడడం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య. సరే, మనిషి ఎదుర్కొన్నటువంటి ఈ ప్రధానమైన సమస్య వ్యాధుల బారిన పడటంలో మరి ఈ వ్యాధులు అనేటువంటివి కొన్ని ప్రధానమైన వ్యాధులు పశువులకు సంక్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో పశువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జూనోటిక్ డిసీజ్ చెప్తూ ఉంటాము. ప్రధానంగా మరి మనిషికి పశువులకు మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు క్రమంగా పెరుగుతున్నటువంటి సందర్భాల్లో ఈ పశువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధుల పట్ల మరి ప్రజలకు కూడా అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పెట్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో డాగ్స్ అండ్ క్యాట్స్, అదేవిధంగా మిగిలినటువంటి పెట్ యానిమల్స్, అదేవిధంగా మరి డొమెస్టిక్ యానిమల్స్ ఆవులు, గేదెలు, గొర్రెలు, మరి ఈ వ్యాధుల నుంచి కూడా కొన్ని మరి ఈ స్పీసీస్ నుంచి కూడా కొన్ని వ్యాధులు సంక్రమించేటువంటి పరిస్థితి ఉంది. సో ప్రధానంగా ఏమంటే ఈ రోజున జూలై 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ జూనోసిస్ డే సెలబ్రేట్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. మొదటిసారిగా ఈ పిచ్చి కుక్క వ్యాధికి సంబంధించి లూయిస్ ప్యాస్చర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ వ్యాక్సిన్ తయారు చేయడము, దాన్ని విజయవంతంగా ప్రయోగించడము, తర్వాత మరి వివిధ రకాలైనటువంటి వ్యాక్సిన్స్ తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ క్రమంలో భాగంగా 2 ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్ సంవత్సరం కూడా 6వ తారీఖున ప్రపంచ జూనోటిక్ డే జరుపుకుంటూ ఉంటాం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకనంటే మనిషికి మరి పక్కన ఉండే జంతువు మరి ఎక్కువగా అందరితో పాటు కలిసిపోయి మనిషి యొక్క మరి భావాలను తెలుసుకొని అది కూడా మనుషులను యాక్టివ్ చేసేటువంటి జంతువు మన భూమి మీద ఏదైనా ఉందంటే అది కుక్క మాత్రమే. ఈ కుక్క అనేది డాగ్స్ గురించి మీ అందరికీ తెలుసు. మనం ఈ కాలంలో మనందరం కూడా సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయాం. అంటే పూర్వకాలంలో అందరూ కలిసి ఉండేటువంటి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మరి వీటి అవసరత మనకి
ఎక్కువగా ఉండేది కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెట్ డాగ్స్ని పెంచడం అనేది ప్రతి ఒక్క మరి ఇంట్లో కూడా ఒక డాగ్ ఉంటుంది. మరి బయట చూడండి, మీరు ఎన్ని రకాల కుక్కలు అరుస్తున్నాయి, మీకు ఆ సౌండ్స్ కూడా మీకు వినపడుతున్నాయి. అంటే ఈ రోజున మనం గమనించినట్లయితే ఇదివరకు మరి పెంపుడు కుక్కలు కనబడటం చాలా అరుదుగా ఉండేది. ప్రస్తుతం మాత్రం ఆ అరుదైన సంఘటన మనుషుల యొక్క మరి అటాచ్మెంట్స్ తగ్గిపోవటం వల్ల అది కంపల్సరీ అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మన కుక్కను పెంచుకోవటమే కాదు, కుక్కని యొక్క ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకుంటూ కుక్కల ద్వారా మనకు వచ్చేటువంటి వ్యాధులను కూడా నుండి కూడా మనకు సంరక్షణ చాలా అవసరం. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, ఆనవాయితీగా వస్తున్న ఆచారాలను సాంప్రదాయాలను గౌరవించుకుంటూ ఆచరించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సూచించారు. ఇంద్రకీలాద్రి కొండపై వెంచేసి ఉన్న కనకదుర్గమ్మకు చిట్టినగర్ నగరాల మహాలక్ష్మి అమ్మవారి ఆలయ కమిటీ శనివారం ఊరేగింపుగా వెళ్లి ఆషాఢ సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో శక్తి స్వరూపిణి అమ్మవారికి సారె సమర్పించి లోకాలను చల్లగా చూడాలని వేడుకోవటం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని అన్నారు. చిట్టినగర్ నగరాల అమ్మవారి దేవస్థానంలో మహాలక్ష్మి అమ్మవారికి మొదటి సారె సమర్పించారు ఆలయ కమిటీ. కనకదుర్గమ్మకు కూడా సారె సమర్పిస్తామని తెలిపారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను నిలిపివేయాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు నిరసనగా లెనిన్ సెంటర్లో పలు శాంతి సంఘాల ఆధ్వర్యంలో స్టాప్ వార్ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శాంతి ఉద్యమ కార్యకర్త దివికుమార్ మాట్లాడుతూ పాలస్తీనాలో పుట్టిన వారిపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని ప్రజాస్వామ్య దేశాలు ఖండించాలన్నారు. ఇజ్రాయెల్కు అన్ని విధాలా అమెరికా మద్దతు తెలపడం గమనిస్తే అమెరికా సామ్రాజ్యవాదానికి అద్దం పడుతోందన్నారు. ఐక్యరాజ్య సమితి సైతం పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పాలస్తీనాలో పుట్టిన వారికి అక్కడ పౌరులుగా పరిగణించాలన్నారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని వెంటనే నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు. ఏళ్లకు పైగా పాలస్తీనా సమస్య రగులుతూ ఉంది. గడిచిన 9 నెలలుగా చాలా తీవ్ర స్థాయిలో ఇజ్రాయెల్ గాజా మీద, అట్లాగే తర్వాత పాలస్తీనా ఇతర ప్రాంతాల మీద చాలా భయంకరమైనటువంటి దాడులు సాగిస్తుంది. 40,000 మంది పైగా చనిపోయారు. అందులో ఎక్కువ మంది పసిపిల్లలు, మహిళలు. హాస్పిటల్లో ఉన్నవాళ్ళు కూడా చంపేశారు. అయినప్పటికీ ఇజ్రాయెల్ నుండి కొంతమంది బందీలని హమాస్ వాళ్ళు పట్టుకెళ్లారు. ఎందుకు పట్టుకెళ్లారు? 10,000 మందికి పైగా పాలస్తీనా పాలస్తీనీయుల్ని ఇజ్రాయెల్ వాళ్ళు అక్రమంగా జైళ్లలో బంధిస్తే దానికి నిరసనగా ఇజ్రాయెల్ వాళ్ళని ఒక సుమారుగా 240 మందిని వీళ్ళు బందీలుగా పట్టుకెళ్లారు. ఈ 9 నెలల యుద్ధంలో ఇంత ఘోరమైనటువంటి వినాశనాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ యొక్క దాడుల్ని నిలిపివేయాలని కోరుతూ అఖిల భారత శాంతి సంఘం ఐప్స్ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా మరి అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ పాలిస్తానా మరి అనేక దశాబ్దాలుగా తమ యొక్క స్వయం ప్రతినిధిగా దేశంగా ప్రకటించాలని చెప్పి కూడా అనేక రూపాల్లో వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి. కానీ అలా ఇజ్రాయెల్ కావాలని మరి పాలిస్తానా మీద మరి యుద్ధాలు చేస్తూ అక్కడ నుండి విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, లేకపోతే పాఠశాలలు కావచ్చు, దవాఖానల మీద కావచ్చు, ఇలా యుద్ధం చేయడం వల్ల ఆ యొక్క పాలిస్తానా తీవ్రమైన మరి విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, యువకులు చనిపోతూ ఉన్నారు. అక్కడ ప్రతిదీ కూడా మరి ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉందో ఐక్యరాజ్య సమితి చెప్పిన విధానం కూడా నడుచుకోకుండా ఇలా ఇజ్రాయెల్ మరి సామ్రాజ్యవాదుల యొక్క పెట్టుదల వ్యవస్థని అడ్డం పెట్టుకొని వారి ద్వారా సహాయం పొందుతూ ఇవాళ పాలిస్తాన్ మీద యుద్ధం చేయడాన్ని మేము అందరూ ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ పాలిస్తాన్ ఏదైతే తమ యొక్క ప్రధానమైన డిమాండ్ ఉందో ఆ డిమాండ్ అనేది ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఐక్యరాజ్య సమితి పూనుకోవాలి. ఏదైతే ఈ యొక్క యుద్ధాలు ఉన్నాయో ఈ యుద్ధాలు చేయడం వల్ల ప్రజలు నష్టపోతారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దేశ యొక్క నాగరికత కావచ్చు, వ్యవసాయం కావచ్చు. భారతదేశంలో జమ్మూ అంతర్భాగంగా ఉండాలని ఉద్యమ రూపంలో తీసుకువెళ్లిన వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నేతలు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మరియు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాతి నిర్మాణం కోసం కృషి చేస్తారన్నారు. కోట్ల మంది భారతీయుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచారని, అతి చిన్న వయసులోనే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారన్నారు. నెహ్రూ ప్రభుత్వంలో మంత్రివర్గంలో పనిచేశారని, అనేక కర్మాగారాలను ప్రారంభించారని గుర్తు చేశారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖల మంత్రిగా పనిచేసిన దార్శనికులు, దేశ విభజనని అడ్డుకొని ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ నహీ చలేగా అని నినదించి ఆనాడు జమ్మూ కాశ్మీర్ని దేశ అంతర్భాగంగా చేయడం కోసం, ఈ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడడం కోసం బలిదానం చేసిన త్యాగధనులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తున్నాను. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జనతా పార్టీ పూర్వ రూపమైనటువంటి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, దాని మొట్టమొదటి అధ్యక్షులు అయినటువంటి శ్రీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి ముందుగా జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, అత్యంత విద్యాధికుడు, చిన్న వయసులోనే కలకత్తా యూనివర్సిటీగా వైస్ ఛాన్సలర్ బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా శాసనమండలి సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, నెహ్రూ గారి ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆయన యొక్క బలిదానం గురించి మనందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్కంఠకు దారితీస్తున్న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ, సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి సమావేశంతో పెండింగ్ సమస్యలు కొలిక్కి వస్తాయా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రజలు. యనమలకుదురులో వెలుగుపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రాథమిక ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడి. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన మాజీ సీఎం జగన్, రాష్ట్రంలో మునుపెన్నడూ లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు తెరతీశారని ఆరోపణ. దుర్గమ్మకు తొలి ఆషాఢ సారి సమర్పించిన ఆలయ సిబ్బంది, అమ్మవారికి సారి సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని ఈవో రామారావు వెల్లడి. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.